వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమం హరిహర కళాభవన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురాం రెడ్డి, కొత్తగూడెం శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు హాజరై డైరీతో పాటు క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మికుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా పనిచేస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని వెల్లడించారు. క్యాలెండరు డైరీ ఇనాగ్రేషన్ సంబంధించి ఫంక్షన్కి వచ్చాము. పెద్దలు సాంబశివరావు గారు ఇప్పుడే చెప్పారు. సమస్యలు వీరికి ఎన్నో విధాలుగా ఉన్నాయన్నమాట. స్పష్టంగా వివిధ సమస్యల గురించి మాట్లాడారు సాంబశివరావు గారు. మేమిద్దరం కూడా కలిసి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర శాఖ ఉంది, తప్పగా వారికి ఈ రిప్రజెంటేషన్ తీసుకెళ్తామని అనుకున్నాము ఇప్పుడే. అదేవిధంగా కొంత ఈ ఈపీఎఫ్ మారినట్టు కొంత అన్యాయం జరిగిందన్నమాట. దాన్ని కూడా ఎట్లా సరి చేయాలనేది నా దగ్గరికి తీసుకుపోయి డిస్కషన్ చేద్దామనేది డిస్కషన్ జరిగారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వారి సంఘం తరఫున డైరీ ఆవిష్కరణ, క్యాలెండర్ ఆవిష్కరణ ఇవాళ జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు మా ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి గారు, నేను కూడా హాజరయ్యాం. ఈ కార్మికుల సమస్యలు ప్రధానంగా 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఆర్టిజన్లని కన్వర్షన్ చేసి రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా చేయాలనేది ఒక ప్రధానమైన డిమాండ్. అది వాళ్ళని ఇవాళ అది ఎదుగు బొదుగు లేకుండా వాళ్ళకి పర్మనెంట్ కార్మికులకి వర్తించే ఎటువంటి బెనిఫిట్స్ కూడా వాళ్ళకి వర్తించకుండా ఉంటున్నాయి. దానివల్ల అది వాళ్ళు రెగ్యులర్ చేస్తే వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయి. అందుకని ఒక్క వన్ టైం మెజర్ లాగా ఎట్ ఏ టైం వాళ్ళందరినీ ప్రభుత్వం రెగ్యులర్ చేయాల్సిన అవసరం ఉందని మేము కోరుతా ఉన్నాం. రెండోది, మన కంపెనీ 3 భాగాలు చేసింది 1999లో. అంటే అంతకుముందు ఒకే సంస్థగా ఉండేది. మొత్తం ఆ 99లో జెన్కో, ట్రాన్స్కో, డిస్కౌంట్ పేరుతో విడగొట్టి కంపెనీ యాక్ట్ తీసుకురావడం వల్ల అప్పటి వరకు జీపీఎఫ్లో ఉన్న దాన్ని ఈపీఎఫ్ దాని కింద ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ కింద కన్వర్ట్ చేశారు. ఆ విధంగా 2004 వరకు మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం జీపీఎఫ్ ఉంది. అది గవర్నమెంట్ ప్రావిడెంట్ ఫండ్, ఇదేమో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. 5 ఏళ్ళు వీళ్ళకి చాలా నష్టం వచ్చింది. వీళ్ళు కోరేది 5 ఏళ్ళు మాకు జరిగిన నష్టాన్ని పూడ్చే విధంగా దానికి ఎంత కొంత అమౌంట్ అయితే అయింది గవర్నమెంట్కి అంత మేరకు చేయాలని ఒక డిమాండ్ పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం 2025 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు హరిహర కళాభవన్లో దాదాపు 3000 మంది కార్మికుల సమక్షంలో గౌరవనీయులు పెద్దలు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి గారు, అదేవిధంగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో కార్మికుల సమస్యల పట్ల మా యూనియన్ చిత్తశుద్ధితోటి మరి పెద్దలకు వివరించడం జరిగింది. ముఖ్యంగా ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి 20,000 మంది ఆర్టిజన్ కార్మికులకు కన్వర్షన్ కావాలనే ఉద్దేశంతో ఇవాళ వారికి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా వారిరువురు కూడా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి తెలియజేసి మరి ఆ విషయంలో చొరవ చూపించి వారిని ఒప్పిస్తామని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 99 నుంచి 2004 వరకు ఉన్నటువంటి అతి కొద్ది మంది ఉద్యోగులకు ఈపీఎఫ్ టు జీపీఎఫ్ సౌకర్యం కూడా మరి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి వివరించి మరి ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని మాకు వారిరువురు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం మేము కూడా తెలియజేస్తున్నాము. మరి ఈరోజు విద్యుత్ సంస్థలు 60%
కష్టపడి పనిచేసేది ఆర్టిజన్ కార్మికులే. వాస్తవంగా వారు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నారు. మరి పనిచేస్తున్నటువంటి సందర్భంలో వారు పేరు అంటే కన్వర్షన్ ద్వారా జూనియర్ లైన్ అనే పేరు మార్చమని చెప్పడం జరిగింది. చారుగుల రమేష్, టీఆర్బీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు 2025 సంవత్సర ఆంగ్ల సంవత్సర టీఆర్బీకేఎస్ కుటుంబ డైరీ క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్, వాల్ క్యాలెండర్ కార్యక్రమాన్ని ఈ యొక్క కళాభవన్లో చేపట్టాం. ఈ యొక్క సమావేశానికి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి గారు, కొత్తగూడెం శాసనసభ్యులు కూననేని సాంబశివరావు గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు కేవీ జాన్సన్ గారు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కోడూరు ప్రకాష్ గారు, ఇతర రాష్ట్ర కార్యవర్గం యొక్క కార్యక్రమంలో హాజరైనారు. మరి ఎంతో అత్యంత కోలాహలంగా జరిగిన ఈ కార్యక్రమంలో విద్యుత్ సంస్థలోని రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థలు ఉన్నటువంటి ఏదైతే దీర్ఘకాలిక పరిష్కృత సమస్యల పరిష్కారం కోసం టీఆర్బీకేఎస్ సంఘం చేస్తున్నటువంటి ఏదైతే సమస్యల మీద మా యొక్క స్పందన చూసి మరి ఈ యొక్క వేదిక నుంచే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రులు మా ఖమ్మం జిల్లా వారే కాబట్టి వారి దగ్గరికి ముందుగా తీసుకెళ్లి విద్యుత్ ఉద్యోగులకు ఉన్నటువంటి అపరిష్కృత సమస్యలు ముందుగా ఈపీఎఫ్ టు జీపీఎఫ్ 1999 నుంచి 2004, అదేవిధంగా ఆర్టిజన్స్కి ఏదైతే 19,000 మంది ఉన్నారో పాపం కడు చాలని జీతాలతో బతుకుతున్నారో వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం వాళ్ళని కన్వర్షన్ చేయడం కోసం బీపీఎంఎస్ నెంబర్ 36 ప్రకారం కన్వర్షన్ చేయించడంతో పాటు దాన్ని తీసుకొచ్చి సాధిస్తే మరి ఆర్టిజన్ కుటుంబాల్లో, తెలంగాణ ఉన్న ఆర్టిజన్ కుటుంబాల్లో ఒక వెలుగులు నింపుతాం అనేటువంటి ధైర్యం వాళ్ళలో కల్పించడం కోసం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ యొక్క సమావేశానికి మరొక ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కొత్తగూడెం శాసనసభ్యులు అదేవిధంగా అధికొద్ది శత్రుబుద్ధి వినాశాయ दीपज्योते नमोस्तुते दीपज्योते नमोस्तुते दीपज्योते परब्रह्म दीपज्योते जनार्दनः दीपज्योते परब्रह्म दीपज्योते जनार्दनः. రెండు సమస్యల గురించి మాట్లాడారు. ఎక్కువగా నాకు అర్థమైనంత వరకు ఆర్టిజన్స్ అనేది కన్వర్షన్ గురించి మాట్లాడారు. తర్వాత ఈపీఎఫ్ వచ్చినాక ఇబ్బందుల గురించి మాట్లాడారు అన్నమాట. దీంట్లో ఒకటే మీతో మనవి చేస్తున్నాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రభుత్వం మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. గత 10 ఏళ్ల కింద ఉన్న ప్రభుత్వం అసలు వాళ్ళని కలవటానికే కష్టం ఉండేదన్నమాట. నాకు తెలిసినంత వరకు సీఎం గారిని కలవడానికి కొడుకు కూడా వారికి అపాయింట్మెంట్ దొరకకపోయేదన్నమాట. కానీ ఇప్పుడు మీరు సెక్రటేరియట్ చూడండి, అది ఎప్పటికీ కలకలలాడుతూ ఉంటుంది అన్నమాట. ఎవరైనా పోవచ్చు, లోపలికి వెళ్తే ఇబ్బంది అయింది. కానీ యాజ్ ఏ హోల్ ట్రాన్స్కో, మన దగ్గర జెన్కో, ఎలక్ట్రిసిటీ ఉద్యోగస్తులు నేను నిలబడినప్పుడు ఎన్నికల్లో ఆనాడు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, తుమ్మల గారు వచ్చారు, బట్టి గారు కూడా వచ్చారు. ఆ రోజు అందరూ అప్పీల్ పెడితే అటు కాంగ్రెస్, టీడీపీ, సిపిఎం, టీఆర్ఎస్ కూడా, టీఆర్ఎస్ కాదు అదే మన కోదండరాం గారి పార్టీ, ఇవన్నీ కలిసి మొత్తం మీద ఒక వాతావరణం వచ్చింది. ఆ వాతావరణంలో మీ మాట కూడా వినలా, మీ నాయకుడి మాట కూడా వినలా ఎవరు. అంతేగా రమేష్, మీ మాట విన్నారా? వినలా. కింద జనం అంత మార్పు వచ్చి దాదాపు 90% ఓట్లు ఆ రోజు నాకు వేయబట్టే పాల్వంచలో 24,000 ఓట్లు మెజార్టీ ఒక్క పాల్వంచలోనే వచ్చింది. కేవలం అందులో సింహ భాగం మీదే. అందుకని నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాను. ఇంకో మాట, మొత్తం 27,000 మెజార్టీ అయితే 3,000 కొత్తగూడెం అయితే 24,000 మీది.
పాల్గొంచారు. అంటే ఇప్పుడు నేను అనేది కొత్తగూడిపాడే లేరు, ఇక్కడ అందరూ ఉన్నారు, ఏరే అనుకోకండి. అంటే విద్యుత్ ఉద్యోగుల గురించి చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను. మీ దగ్గర అన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చారు. అదే పద్ధతిలో మా ఎంపీ గారు త్రిపులార్ అంటున్నారు కదా, రామ సహాయం రఘురామారెడ్డి గారికి కొత్తగూడెంలో 80,000 సార్ ఎంత మెజార్టీ వరకు 75,000 మెజార్టీ కొత్తగూడెం వచ్చింది. మొత్తం 4.5 లక్షలు 5 లక్షల మెజార్టీ వచ్చింది. సెకండ్ ప్రైజ్ నల్గొండ తర్వాత. అందులో కూడా మీ పాత్ర ఎంతో ఉంది. కాబట్టి ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారం చేయవలసినటువంటి ఆ బాధ్యత మా ఇద్దరి పైన ఉంది. అలాగే మా ఇద్దరమే కాదు, మన మంత్రి కూడా మన జిల్లాయే, మా ఖమ్మం జిల్లాయే మంత్రి గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల గారు కూడా మా దగ్గరే. వాళ్ళ సహాయం కూడా తీసుకుంటాం. అంటే డైరెక్ట్గా మేము ఉన్నాం కాబట్టి మేమిద్దరం చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఆయన కూడా ఇటువంటి బాగానే స్పందిస్తారని ఆశ ఉంది. వాళ్ళందరూ సహాయం తీసుకుని మీ సమస్యలు పరిష్కారం చేయడానికి మేము కృషి చేస్తామని మనం చేస్తున్నాం. ప్రధానంగా 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఆర్టిజన్స్. కొంచెం